సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. సో గైస్, ఈరోజు 11వ తారీఖు 5వ నెల 2024, ఇంకా 2 డేస్లో ఏపీలో ఎలక్షన్ అండి. సో మీరు గల్ఫ్లో ఉన్నారు కానీ ఇక్కడ ఏపీలో మాత్రం డబ్బులు విపరీతంగా పంచిపెడుతున్నారు. సో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే కువైట్ అమీర్ గారు పార్లమెంట్ని రద్దు చేస్తూ రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ 4 సంవత్సరాలు మించకుండా వాటిని సస్పెండ్ చేయాలని చెప్పి ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. సో అయితే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ ఒక డిగ్రీ కూడా జారీ చేశారు. అయితే మిగిలిన దేశాలు ఏవైతే పక్క దేశాలు ఉంటాయి కదా, ఈ అసెంబ్లీని రద్దు చేయడం అనేది చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి దీనికి. ఓకే, నెక్స్ట్ లూలు హైపర్ మార్కెట్కి వెళ్ళారా ఎవరైనా? సో లూలు హైపర్ మార్కెట్ మంచి విదేశాల నుంచి మామిడి పళ్ళు వచ్చాయి, కావాలంటే కొనుక్కోండి. నెక్స్ట్ కువైట్ వాతావరణ శాఖ వారు ఈ వీక్ లాస్ట్కి సో వాతావరణం చాలా వేడిగా ఉంటుందని తెలియజేశారు. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే ఫేక్ హజ్ వీజాతో వచ్చిన కొన్ని ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు సౌదీలో. నెక్స్ట్ హజ్ యాత్రికుల కోసం 4000 మీటర్లు రోడ్డు ఇరుపక్కల కూడా ఈ చల్లదనానికి కొన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ ఫ్లయింగ్ ట్యాక్సీ, త్వరలో హజ్కు వెళ్ళే వాళ్ళకి ఫ్లయింగ్ ట్యాక్సీ కూడా అందుబాటులోకి వచ్చేస్తుందండి త్వరలో. సూన్ మనకి మేబీ ఇయర్ లాస్ట్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఫ్లయింగ్ ట్యాక్సీ మనకు త్వరలో అందుబాటులో వస్తుంది సౌదీలో. ఓకే, నెక్స్ట్ ఒక ఫోర్డ్ కార్ చూడడం తిరగబడిపోయింది. ఒక సౌదీ మహిళ తను చేసిన తప్పడం వల్ల ఆ కార్ తిరగబడిపోయింది. వెనకాల ఒక ఇండియా డ్రైవర్ వచ్చాడు. సో అయ్యో పాపమని వెళ్తే అతన్ని తిడుతుంది అనమాట, ఇంత గల్తాను నువ్వు వెనకాల రావడం వల్ల నా కారు పల్టీ అయిపోయిందని చెప్పి. చూడండి ఎలా ఉన్నాయి రోజులు. నెక్స్ట్ జమాలుద్దీన్ అనే ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారండి సౌదీలో. అది ఇండియన్ వ్యక్తి. ఇతను తన స్నేహితుడితో గొడవపడి అతని మరణానికి కారణమయ్యాడు. సో తర్వాత జద్దా టవర్ ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. సో చాలా మందికి జాబ్ దొరికే అవకాశం ఉంది. యూఏ విషయానికి వెళ్తే డిజర్ట్ షిప్పింగ్ ఫుడ్ స్టాప్ ట్రేడింగ్ ఎల్ఎల్సి కంపెనీ ఉంటే ఎలాంటిది, శాలరీ టైంకి వస్తుంది కొంత తెలియచేయండి. కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయంట. సో నెక్స్ట్ పిల్లల్ని స్కూల్కి పంపే తల్లిదండ్రులకి మినిస్ట్రీ వారు హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా షార్జాలో ఒక 7 సంవత్సరాల బంగ్లాదేశీ అమ్మాయి కారులో ఉండి చనిపోయింది కదా, చాలాసేపు కారులో ఉండడం వలన. అయితే ఇది కారణం ఏంటంటే ఒక మహిళా లేడీ డ్రైవర్ పిక్ అండ్ డ్రాప్ చేసుకుంటుంది. ఇల్లీగల్గా ఎటువంటి లైసెన్స్ లేకుండా పిక్ అండ్ డ్రాప్ చేస్తుంది. అయితే తల్లిదండ్రులు తక్కువ డబ్బులకి మనకు పిక్ అండ్ డ్రాప్ అవుతుంది, స్కూల్కి వెళ్ళి వస్తుంది కదా పిల్ల అని చెప్పి అటువంటి డ్రైవర్ని పెట్టుకున్నారు. సో ఆమె మరి ఏ మిస్టేక్ చేసిందో తెలియదు, ఆమె కారులో ఉండిపోవడం వల్ల పాప చనిపోయింది. లైసెన్స్ ఉన్న ట్రాన్స్పోర్ట్ నుండి మాత్రమే ఈ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోండి అని చెప్పి గవర్నమెంట్ వారు హెచ్చరిక చేశారు. మీకు మిగిలే డబ్బుల కన్నా పిల్లల ప్రాణం చాలా ముఖ్యమని చెప్పి తెలియజేశారు. సో నెక్స్ట్ యుఏఈ వామన్ల మధ్య రైల్వే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైపోయింది. $3 బిలియన్, దీని వాల్యూ $3 బిలియన్ అనమాట. సో నెక్స్ట్ ఇది చూసారా, సో ఎయిర్పోర్ట్ ట్యాక్సీ, సో మన ఎయిర్ ట్యాక్సీ అనమాట. ఈ ట్యాక్సీ మీరు రైడ్ చేయాలంటే 350 దినార్స్ త్వరలో అందరికీ అందుబాటులో వచ్చేస్తుంది. సో వామన్ విషయానికి వెళ్తే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు తమ యొక్క ఈ సర్వీస్ని యథాతథంగా మళ్ళీ నార్మల్గా రన్ చేస్తున్నారు. ఎందుకంటే సిబ్బంది వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చి కొన్ని ఫ్లైట్స్ ఆఫ్ చేసింది. ఇప్పుడు నార్మల్గా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు వామన్ టు ఇండియా టు వామన్కి నార్మల్గా రన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ నేషనల్ అవేర్నెస్ వారు ఈ వెదర్ అన్స్టేబుల్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా గవర్నమెంట్ రూల్స్ ఏవవుతున్నాయో అందరూ పాటించాలి. ఎస్పెషల్లీ డ్రైవర్స్ మస్ట్ అండ్ షుడ్గా మినిస్ట్రీ వారు అప్డేట్ చేసిన రూల్స్ పాటించాలని చెప్పి తెలియజేశారు. తర్వాత ఒక తండ్రి కుమార్తెను శారీరకంగా హింసించాడు. ఆ వ్యక్తి పైన చైల్డ్ యాక్ట్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రెన్ టూరిజం డెవలప్ చేయడానికి కొత్త అంబాసిడర్ నియమించాలని చెప్పి కౌన్సిల్ వారు నిర్ణయించారు. సో ఫోర్త్ క్వార్టర్లో బెహ్రెన్ యొక్క జీడిపి 3.45% పెరిగిందంట. జీడిపి బాగా పెరుగుతుంది ఇప్పుడు బెహ్రెన్కి. సో నెక్స్ట్ రైన్ఫాల్ వల్ల ఈ మధ్యన వర్షం ఎక్కువ పడడం వల్ల చాలామంది ఇల్లు కూడా డ్యామేజ్ అయిపోయి, అయితే ఎవరికైతే ఇల్లులు డ్యామేజ్ అయ్యో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి ఎంపీలు ఒక పార్లమెంట్లో ప్రపోజల్ రైజ్ చేశారు. సో బెహ్రెన్లో ఉన్న వెహికల్స్ యొక్క సంఖ్య ఎంతో తెలుసా? 74,07,350 చేరిందండి. ఇన్ని లక్షల కార్లు ఉన్నాయి బెహ్రెన్లో. సో ఖతర్ విషయానికి వెళ్తే దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ జరుగుతుంది కదా, 42 దేశాల నుంచి బుక్స్ వచ్చాయి. లక్షల కొద్ది బుక్స్ ఇక్కడ డిస్ప్లేలో పెడతారు. సో నెక్స్ట్ పాయింట్ సేల్ ట్రాన్సాక్షన్ అంటే 7.56 బిలియన్ ఖతార్ రియాలు ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్స్పోర్ట్స్ విదేశాలు పంపిస్తున్నారు ఖతార్ నుండి అనమాట, అంటే రెమిటెన్స్ అనమాట. నెక్స్ట్ ఏ టెక్నాలజీ ఇండస్ట్రీస్ ప్రారంభం చేయబోతున్నారు మన ఖతార్లో. సో ఎయిర్పోర్ట్లో కానీ ట్రాఫిక్ వ్యవస్థలో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రతి చోట ఇప్పుడు ఆల్రెడీ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. సో దీన్ని మరింత డెవలప్ చేస్తున్నారు. సో ఈ జెండాలు చూశారు కదా, ఇవి
ధనిక దేశాలు బాగా డబ్బున్న దేశాలు అనమాట. ఇందులో ఖత్తర్ కూడా ఉంది, ఐదో స్థానంలో ఉంది. సో మీరు కేఎఫ్‌సి చూసారు, మెక్‌డొనాల్డ్ చూసారు. ఇప్పుడు త్వరలో మనకి వాకా కిచెన్ ఆల్రెడీ ప్రారంభమైంది. వాకా కిచెన్ అని చెప్పి కేఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్స్ మోడల్‌లో ఉంటుందంటే వాకా కిచెన్ త్వరలో ప్రారంభమైపోయింది. లైసెన్స్ కూడా ఇచ్చేసింది ఖత్తర్ గవర్నమెంట్. సో గైస్ ఇదండి సంగతి. సో మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఎన్ఆర్ఐస్‌కి నేను చెప్పండి ఒక గుడ్ న్యూసే అనుకోవాలి. రేపటి వార్తల్లో మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.